ఇంకా చాలామంది మిత్రులు నిన్న నాకు చేస్తున్నటువంటి సూచన ఏంటంటే, మళ్ళీ నన్ను మార్నింగ్ న్యూస్ చెప్పకపోతే ఆ వార్తలపైన నీ అభిప్రాయం మాకు ఎట్లా తెలవాలి, ఆ అనాలిసిస్ మాకు ఎట్లా తెలవాలి, ఏది దొంగ వార్త, ఏ పత్రిక ఏ వార్త ఎందుకు వేసింది, ఎందుకు మీరు చెప్పడం లేదు అని అంటే, నేను పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం ద్వారా ఎక్కువగా ఈ వార్తల తెరువు రాలేదు. మరి మల్లన్న మీరు చెప్పినట్టు అవి దొంగ పత్రికలు, దొంగ వార్తలు రాస్తాయి, వాటి వర్గ ప్రయోజనాలు చూసుకుంటాయి అన్నప్పుడు ఇంకా మాకు అర్థం కావాల్సినటువంటి అంశాలు ఉంటాయి కదా, వాటిని మీరు చూడండి, మీరు కనీసం ఆ వార్తల్లో ఉన్నటువంటి మర్మాన్ని చెప్పండి అనేటువంటి ఒక విషయం నాకు చాలామంది మిత్రులు సూచన చేసినారు. సో కాబట్టి నేను పూర్తి స్థాయిలో పార్టీ కోసం కేటాయిస్తున్నప్పటికీ మార్నింగ్ సెషన్లో మాత్రం ఖచ్చితంగా వార్తలు ఎట్లా ఉన్నాయి, వార్తల మతలాబ్ ఏందో చెప్పాలనేటువంటి ఉద్దేశంతో సో ఇవాళ నేను రావడం జరిగింది. అసలు ఈ పత్రికలు ఏంటి, పత్రికలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో మీ అందరికీ తెలుసు, పత్రికలు ఈనాడు దినపత్రిక చంద్రబాబు నాయుడుకు, ఆ తర్వాత కమ్మ వాళ్లకు మంచి చేయడం కోసం, వాళ్ళే మంచి వాళ్ళని చెప్పడం కోసం ఆ పత్రిక ప్రయత్నం చేస్తుంది. సాక్షి దినపత్రిక ఉంది. సాక్షి దినపత్రిక జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం కోసం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఆహా ఓహో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆహా ఓహో, ఇవే ఈ పత్రికల రాజకీయం అంతా ఇదే ఉంటుంది. మీరు అంతెందుకు, ఇవాళ వెలుగు దినపత్రిక చూసుకుందాం. ఇది వెలుగు దినపత్రిక కదా. సో వెలుగు దినపత్రికలో, వెలుగు దినపత్రికకు ఈయన ఓనర్ కాకపోతే ఈ వార్త ఇక్కడ వస్తుందా? వెలుగు దినపత్రికకు వివేక్ గారు ఓనర్ కాకపోతే ఫ్రంట్ పేజీలో ఈ వార్త వస్తుందా? అది ఆఫ్టర్ ఆల్ చిన్న విషయం. ఇసుక మాఫియాలో ఎవరున్నా వదలమనేటువంటి ఒక మాట చెప్పిండు ఆయన, గనుల శాఖ మంత్రి. సరే ఓకే, కానీ ఇది చిన్న వార్త. కానీ ఫ్రంట్ పేజీలోకి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ పత్రికకు ఆయన ఓనర్ కాబట్టి. ఆయన తప్పుపట్టడం లేదు, ఆ పత్రికలో ఆయన స్పేస్ ఆయన వేసుకుంటాడు. సో ఇంకా ఇదే కాదు, నిన్న ఒక వార్త వచ్చింది, వివేక్ వెంకటస్వామి గారు కొడుకు తిరుమలకు ఎటో పోయినట్టున్నాడు, ఆడ చెత్తా చెదారం ఉందంటే అది కూడా వార్త అయింది. అంటే వాళ్ళ వర్గ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఈనాడు చూసుకుంటే, ఈనాడుకు సంబంధించి ఎవరైతే ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో, ఈ వార్తలలో వాళ్ళ ప్రయోజనాలకి, కమ్మ వాళ్లకు ఇబ్బందిగా అన్నటువంటి వార్తలన్నీ ఇందులో ఉంటాయి. కమ్మ ప్రభుత్వానికి ఇబ్బందిగా అన్నటువంటి వార్తలన్నీ ఇందులో ఉంటాయి. సేమ్ ఆంధ్రజ్యోతి అయితే ఇక అదే. ఆంధ్రజ్యోతి ఓపెన్గానే ఉంటుంది, మేము కమ్మవారం, కమ్మకు మా కమ్మదనమే ఉంటుంది. సో కమ్మ ప్రయోజనాల కోసం ఎవరినైనా గిచ్చుతుంటాం, గిల్లుతుంటాం, ఏదైనా చేస్తుంటాం అనేటువంటి వార్తలు ఆంధ్రజ్యోతిలో ఉంటాయి. సేమ్ ఇక మీడియా ఛానల్ అయితే మీ అందరికీ తెలిసిందే, మీడియా ఛానల్ పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో, మీడియా అనబడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడు మీ అందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, న్యూస్ పేపర్లు చదివేటోళ్ళు తగ్గిపోయారు. మొత్తం భారతదేశంలోనే, మరీ ముఖ్యంగా తెలంగాణలో న్యూస్ పేపర్స్ తీసి చదివేటోళ్ళు ఒకప్పుడు 100కి 14 మంది ఉంటే, ఇప్పుడు 100కి 4 అయ్యారు. అసలు పేపర్లు ఎవరు చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు పేపర్లు? కారణాలు ఏంటి? లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు కామెంట్లలో తెలియజేయండి. మీరు వార్తాపత్రికలు కొనుక్కొని చదువుతా ఉన్నారా? న్యూస్ పేపర్లు మీరు కొనుక్కొని చదువుతా ఉన్నారా? చదవట్లేదు. ఎందుకు చదవట్లేదు? ఎప్పుడైనా వార్తాపత్రికలు మీరు కొనుక్కొని చదువుతా ఉన్నారా? మీరు చూస్తుండగా ఎవరైనా పత్రికలు చదువుతా ఉన్నారా? ఎవ్వరు పత్రికలు చదవడం లేదు, టీవీ ఛానల్ చూడడం లేదు. కేవలం అవి ఉన్నాయా అంటే ఉన్నాయి అనేటువంటి పరిస్థితిలో ఉన్నాయి, ఎవరు చదవడం లేదు. కారణాలు ఏంది? ఈ పత్రికలు, ఈ టీవీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ప్రజలకు దూరం అయిపోయినాయి, పాలకులకు దగ్గర అయిపోయినాయి, వాళ్ళ వర్గాలకు దగ్గర అయిపోయినాయి తప్ప మెజారిటీ ప్రజలకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏ పత్రిక చూసినా అదే పరిస్థితి. న్యూస్ నమ్మకంగా లేవని చెప్తా ఉన్నారు. బీసీల వాళ్ళ పేపర్ ఖమ్మం జిల్లాకు లేదన్నా, మేము మానేశానని చెప్తా ఉన్నారు. అన్న చదవట్లేదని. ఎవరు చదువుతలేరు? కారణం ఏంది? ఎందుకు చదవట్లేదో మీరు కారణం కూడా రాయండి. చాలా అంటే ఒకప్పుడు
ఊర్లలోకి పేపర్ వస్తే నిజంగా చెప్తున్నా కానీ నేను పేపర్ వేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా, పేపరు పొద్దుగాలనే బస్కి వస్తే ఆ పేపర్ను అన్ని ఇళ్లలో డిస్ట్రిబ్యూట్ చేసేది, అన్ని ఆఫీసులలో డిస్ట్రిబ్యూట్ చేసేది. అంతకంటే ముందు పేపర్ను చదవడానికి చాలా, నువ్వు రాత్రి క్రికెట్ అంతా చూసినా కూడా పొద్దుగాల పేపర్ వాళ్ళు ఏం రాసిర్రు అనేది మళ్ళీ చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుండే. వార్తాపత్రికలలో వచ్చేటువంటి వార్తలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుండే. నువ్వు అంతెందుకు ఒకప్పుడు గ్రౌండ్ లెవెల్లో రిపోర్టర్లు పనిచేస్తే వాళ్ళకు వాల్యూ చాలా ఉండేది. ఇప్పుడు అదేం లేదు. నువ్వెంత పోవా అంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ప్రజలకు పత్రికలు, మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు దూరమైంది? దానికి కారణం, అన్న మేము బీసీ నాయకులం అని చెప్పుకున్నా వాళ్ళు కనిపిస్తలేదు అని చెప్తా ఉన్నారు. అగో వాళ్ళు చూపిస్తలేరు, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అని చెప్పి ఆయన ఒపీనియన్ చెప్తా ఉన్నాడు. మీలాంటి వారు న్యూస్ గురించి చెప్తున్నారు, అలాగే ఎవరి వర్క్లో వారు బిజీ అయిపోయినామని చెప్తా ఉన్నారు. నేను చదువుతానని చెప్పి వెంకటస్వామి చెప్తున్నాడు. సోషల్ మీడియా ఎఫెక్ట్ అని చెప్పి రాజ్ కుమార్ చెప్తా ఉన్నాడు. ఎవరి డప్పు వారే కొట్టుకుంటున్నారు, ఎందుకంటే మొత్తం షార్ట్ న్యూస్ వస్తున్నవి. అన్న కేసీఆర్ గురించి కౌంటర్ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ పెట్టు అన్న అని చెప్తా ఉన్నారు. డబ్బా కొట్టే పేపర్లు వచ్చేసినాయి అని చెప్తా ఉన్నారు. మల్లన్న గారు చదవడం లేదు 100% అని చెప్పి చెప్తా ఉన్నారు. మల్లన్న గారు చదవడం లేదు మేము పేపర్లు అని చెప్తా ఉన్నారు. ఎందుకు పేపర్లు దూరం అయిపోయినంటే ప్రజల ఆలోచనకు ఒకప్పుడు ఏంటంటే వాస్తవానికి పేపర్లలో పేపర్లలో ఏ అంశాలు రావాలి, ఏ అంశాలు వాస్తవానికి వార్తలు, కానీ తెలంగాణలో ఏ వార్తలుగా ఉంటున్నాయి. ఇవి ఈ చాలా కీలకమైనటువంటి కొన్ని అంశాలు మీ ముందుకు తెస్తాం. అసలు వార్తలంటే ఏవి, ఏవి వార్తలు కావు, ఏవి పత్రికలు మన ముందు పెడతా ఉన్నాయి అంటే మన మీద రుద్దుతా ఉన్నాయి, ఏ వార్తల్ని రుద్దుతా ఉన్నాయి. ప్రజల వార్తాపత్రికలు ఎట్లా ఉంటాయి, ప్రజల వార్తాపత్రికలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒకటి ఏంటంటే ఏ అంశాలు వార్తలు, ప్రజా సమస్యలు, రెండోది ధరలు, ఉపాధి, ఉద్యోగాలు, సామాజిక అంశాలు, వీటన్నిటి తర్వాత రాజకీయాలు ఉండాలి. కానీ రాజకీయాలు ఫ్రంట్ పేజ్, ఇప్పుడు రాజకీయాలు అనేటివి ఫస్ట్ పేజీలోకి వస్తూ ఉన్నాయి. కానీ రాజకీయాలు కాదు ప్రజలకు కావాల్సింది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులంతా దొంగలు అనేది క్లియర్గా జనానికి తెలుసు. పత్రికలు ఎంత మసిబూసి మారడికాయ చేసినా రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు క్లియర్గా అభిప్రాయం ఉంది, వీళ్ళందరూ దొంగలని. ఈ అంశాలు విద్య, వైద్యం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు, పత్రికల్లో ఫ్రంట్ పేజీలో రావాల్సినటువంటి అంశాలు. కానీ రాజకీయ విశ్లేషకుడు కేవలం విశ్లేషకుడు అనేవాడు రాజకీయాలను విశ్లేషిస్తా ఉన్నాడు. సామాజిక పరమైనటువంటి అంశాలు, విద్యా వైద్యాన్ని గురించి ఏ పత్రిక కూడా ఫ్రంట్ పేజీలోకి అంత ఇంట్రెస్ట్గా చూపించదు. ఇక్కడ ఈ అంశాలు పోయినాయి. ఈ అంశాలు పోయి ఏ అంశాలు తెర మీదకి వచ్చినాయి? ఇప్పుడు తెలుగు దినపత్రికలు, తెలుగు దినపత్రికల పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఈనాడు ఉంది. ఇది రెండు రకాలుగా వార్తల్ని ప్రజెంట్ చేస్తుంది. ఎట్లా? ఒకటేమో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వచ్చేటువంటి వార్త యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వచ్చేటువంటి వార్త ఏదైతే ఉందో దాన్ని కనుమరుగు చేస్తుంది. ఒకటి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండేటువంటి వార్తలు తెర మీద తెస్తుంది. రెండోది చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వచ్చేటువంటి వార్తలను కనుమరుగు చేస్తుంది. చంద్రబాబు నాయుడులో ఒకటే కోణం. ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉండనుకో, అప్పుడు ప్రజా సమస్యల మీదకి వస్తుంది ఈనాడు పత్రిక. ప్రజలకు కావాల్సింది ఏంది, ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చింది, ఏం అమలు చేయాలి, ఎందుకు చేయలేకపోతుందని. అప్పుడు ఈనాడు పత్రికకు పడరానటువంటి వ్యక్తి సీఎంగా ఉంటే ఈనాడు పత్రికలో ప్రజా సమస్యలు వస్తాయి.
అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ప్రజా సమస్యలు రావు. పెట్టుబడులు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్లు, రైజింగ్లు, అద్భుతాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు. సేమ్ ఆంధ్రజ్యోతి కూడా అదే పరిస్థితి. ఆంధ్రజ్యోతిది ఏంది? ఆంధ్రజ్యోతి ప్రయోజనం సేమ్ లేదు, అది ఒక మీడియేటింగ్ సంస్థ అంతే. దాన్ని ఏమంటారంటే మీడియేట్ చేసేటువంటి సంస్థ. చంద్రబాబు నాయుడుకు ఎక్కడెక్కడ ఏమేమి కలపాలా, చంద్రబాబు నాయుడిని ఎట్లెట్లా రక్షించుకుంటూ రావాలా, మీరు చంద్రబాబు నాయుడుకు ఎట్లా ఈయన అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు లాంటి మహాగణుడైన వ్యక్తి కూడా గుర్తించకపోవడం శోచనీయమని రాస్తాడు. అంటే అక్కడ ఆయన చెప్పాలనుకునేది చంద్రబాబు నాయుడు మహాగణుడు అని చెప్పాలనుకుంటాడు గంతే. అటువంటి మేధావికే ఇది చిక్కకపోవడం అని చెప్తా ఉంటాడు అన్నట్టు. అంటే విశేషణాలతోటి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ప్రయోజనాలను కాంక్షించాలనేది ఈ రెండు కమ్మ కులానికి చెందినటువంటి దినపత్రికలు. వాటి ప్రయోజనాలు దీంట్లో స్పష్టంగా ఉంటాయి. ఇక చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేదని సాక్షి దినపత్రికలోనే వస్తుంది, ఈ రెండిట్లలో రాదు. ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డికి మళ్ళా వంతబాడే పత్రిక కాబట్టి, జగన్మోహన్ రెడ్డి సంఖలోని పత్రిక కాబట్టి అది అట్టే వస్తుంది. ఇక వెలుగు దినపత్రిక ఉంది. వెలుగు దినపత్రిక ఓనర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు చూడాల్సిందే. ఇక ఇంకొక ఆప్షన్ లేదు. అది ప్రతిపక్షంలో ఉండాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రయోజనాలు అంటే రేవంత్ రెడ్డి మంచిగుంటే వివేక్ మంచిగుంటాడు, వివేక్ మంచిగుంటే పత్రిక మంచిగుంటుంది. అంటే ఈ ట్రయాంగిల్ ఉంటుంది. ఇక్కడ ఇక చిన్న పత్రికలు ఉంటాయి కదా చాలా, ఇంకో ఏవి చిన్న పత్రికలు ఉంటాయి కదా, వీటికేమో అడ్వర్టైజ్మెంట్లు కావాలంటే ప్రభుత్వానికి ప్రజల సమస్యలను ఏకరువు పెట్టేటువంటి సాధనంగా పనిచేస్తే కుదరదు. ప్రభుత్వానికి భజన చేసే పత్రికల్లాగా ఉంటే అడ్వర్టైజ్మెంట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. రైట్, సారీ, ఇక్కడ ఈ పత్రికలు టీవీ ఛానళ్ల వైపు ఎంతమంది ఉన్నారంటే 100లో 4% మాత్రమే వీళ్ళ వైపు ఉన్నారు. 96% మంది మాత్రం ప్రజలు, వ్యూవర్స్, రీడర్స్ అందరు కూడా 96% మంది ఈ సోషల్ మీడియా వైపు వచ్చినారు. ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు జుకర్బర్గ్ ఉన్నాడు, ఫేస్బుక్ ఆయనకు ఈ కులాలతో సంబంధం ఉండదు, అది ఖుద్దు వ్యాపార సంస్థ. వాట్సాప్ అయినా అంతే, ట్విట్టర్ అయినా అంతే, ఇన్స్టా అయినా అంతే. సరే, ఇప్పుడు వీళ్ళకి బాసులు ఉండరు సోషల్ మీడియాలో. వాళ్ళు ఫ్రీగా నువ్వు ఏమనుకుంటున్నావో అది యాజ్ టీజ్గా వచ్చేస్తుంది దాంట్లో. దాంట్లో వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకు వర్గ ప్రయోజనాలు లేవు. కాబట్టే ప్రజలు వీటిని విశ్వసిస్తూ ఉన్నారు. సరే, ఇందులో కొంత ఫేక్ న్యూస్ వచ్చినప్పటికీ ఇందులో వచ్చేదంతా స్వచ్ఛమైన న్యూస్ ఏం కాదు. ఇదంతా మ్యానిపులేటెడ్ న్యూసే వస్తుంది దీంట్లో. ఇక్కడ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ దీని ఇటువైపు 96% మంది ఉంటే పొద్దుగా లేవగానే మీరు పేపర్ పట్టుకుంటున్నారా, సోషల్ మీడియా పట్టుకుంటున్నారా? లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా మీరు కామెంట్ చేయండి. లైవ్ రావడం లేదంటున్నారు.
వస్తుందా లేదా? శ్మశానం ముందు ముగ్గు, ఈ రాజకీయ నాయకులకు సిగ్గు శరం లజ్జ ఏమీ ఉండదు. ఆన్లైన్ సోషల్ మీడియా, కంప్లీట్గా సోషల్ మీడియాలోనే మెజారిటీ ప్రజలు ఉంటారు. సోషల్ మీడియా మరి పత్రికల దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గమనించాల్సింది, పత్రికలు వయసు. ఇక్కడ పత్రికలు కేవలం 50 సంవత్సరాల పైబడిన వాళ్లకు మాత్రమే ఆ 4% ఉన్నారు. యువకులకు కంప్లీట్గా పత్రికలు మీడియా సంస్థలు దూరం అయిపోయినాయి. ఇందులో వచ్చేటువంటి వార్తలు, పత్రికలలో వచ్చేటువంటి వార్తలు అవి కేవలము ఆ నాయకులను మెప్పించడానికే పనికొస్తా ఉన్నాయి. ప్రజలను మెప్పించడానికి ఈ పత్రికలు పనిచేయడం లేదు. అది క్లియర్గా అర్థమైంది. నమస్తే తెలంగాణ ఉంది, కేసీఆర్కు వెలమ వాళ్లకు తప్ప ఎవరికైనా పనికొస్తుందా? అది కేవలం ఆల వర్గాల కోసమే. అంటే ఇక్కడ విద్య, వైద్యం, ఉపాధి, ధరలు, సామాజిక అంశాలు ఇవి ప్రధాన వార్తలు కావాల్సినటువంటి పత్రికలు ఎందుకు దూరమైన ప్రజల కంటే ఇవి భజన పత్రికలుగా మారిపోయినాయి కాబట్టి వీటికి ప్రజలు దూరం అయిపోయినారు. ఇది స్పష్టంగా ఈ పత్రికల పట్ల మనకు అభిప్రాయం ఉండాలి కదా, అందుకోసమే నేను ఫస్ట్ ఆ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది.